ధర్మాన్ని కాపాడటానికి ధర్మాదాయ దేవాదాయ శాఖ అంటే అధర్మాన్ని పోషిస్తానికి తయారవుతున్నటువంటి రోజులు ఒక ఎత్తు అయితే, సరే మన తిరుపతి లడ్డు వ్యవహారము ఇక్కడ చర్చలు ఒక ఎత్తు అయితే, అక్కడేమో పరమత వ్యవహారాలతో కథ నడుపుతున్నది. హిమాచల్ ప్రదేశ్లో అధికారంలో ఎవరున్నారు? భారతదేశం మొత్తం మీద కాంగ్రెస్ 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. తెలంగాణ, కర్ణాటక, అటు పక్కన హిమాచల్ ప్రదేశ్. సరే త్వరలో ఇంకో 3 రాష్ట్రాల్లో గెలవబోతుంది, అది వేరు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, హిమాచల్ ప్రదేశ్లో తాజాగా అంటే వాళ్ళు ఎలాగా అక్కడ దాన్ని ఏమంటారు, ఒక సెక్యులరిజం పేరుతో ఆలయాల మీదన చేస్తున్నటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిణామం. ఇది చూడండి, షేక్ జషన్ డీమ్ అయినా ఇప్పుడు ఎక్కడికి పోస్టింగ్ చేయబడ్డారా అంటే జ్వాలాముఖి టెంపుల్, జ్వాలాముఖికి పోస్టింగ్, టెంపుల్ కమ్ డీసీ అక్కడ కంగ్రా. అట్లాగే ఇంకొకళ్ళు షేక్ షకీన్ మొహమ్మద్, శ్రీ జ్వాలాముఖి టెంపుల్ జ్వాలాముఖి ఆఫీసర్, అదే ఓఆర్ఓ కమిషనర్, టెంపుల్ కమ్ డీసీ కంగ్రా. ఇది అంటే ఎవరిని నియమిస్తున్నారు, ఎవరి గుళ్ళకి నియమిస్తున్నారు? ఇదే వేరే మతాలకు సంబంధించి. అంటే ఇక్కడ వేరే మతాలకు సంబంధించిన దాంట్లో హిందువులు పెట్టడానికి ఒప్పుకుంటారా? ఉండదు. ఎందుకంటే అవి ఆయా శాఖల పరిధిలో ఉండవు. ఇక్కడ ప్రభుత్వాలకి ఆ శాఖ తీసుకుని చివరికి హిందువుల్ని మాత్రం ఈ విధంగా ఆడుకుంటున్నారు. అదేమంటే సెక్యులరిజం, దానికి విరుద్ధం అని మాట్లాడుతున్నారు.